అందుకు అంబేద్కరా దళిత ప్రజావందనం, దళిత ప్రజావందనం. బాబా అంబేద్కర్ బాబా అంబేద్కర అంబరాన ఉన్నంటే చిక్కుల పురమందు ముందుగా నేను తలచి పాటలు పాడే చీకటి పాపతుల్లో సూర్యుడు పురమందు అందులో దండాలు బాబా అంబేద్కర, బాబా అంబేద్కర. అంతరాని మాటలను అడుగడుగులను బడిలో అవమానం చేసిన అంతరాని కరువును పాటించిన వాళ్ళు తగిన చాటి చేస్తారని అందుతాడు. అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాలను చేసి కలపడవద్దు ముందుగా నేను కలిసి పాటలు పాడే చీకటి మాటలు సూర్యుడు పోరాడు. అందుకో దండాలు బాబా అంబేద్కర, బాబా అంబేద్కర, బాబా అంబేద్కర. మాయావతి గారి నాయకత్వం, మాయావతి గారి నాయకత్వం, మానవరి కాంగ్రెస్ గారి నాయకత్వం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. మనకు న్యాయం జరగాలంటే బహుజన్ సమాజ్ పార్టీలోనే చేరాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల పైన ఎక్కడ చూసినా కూడా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు జరగకూడదంటే ఏకైక పార్టీ మనకు న్యాయం చేయాలంటే కూడా కేవలం మాయావతి గారి నాయకత్వంలో మానవారి కాంగ్రెస్ గారు స్థాపించినటువంటి పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో మనం అందరం నడిస్తే రేపు పొద్దున మనకు కానీ మన పిల్లలకు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వీళ్ళందరికీ మృదువ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే రాబోయే రోజుల్లో మనం ఓటు బ్యాంకు మనకు బాబాసాహెబ్ ఒక ఆయుధం ఇచ్చాడు. ఆ ఆయుధంతో మనం అందరం కూడా బుద్ధి చెప్పాలంటే కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఓటు రూపంలోనే మనం బుద్ధి చెప్పగలిగే ఒక ఆయుధం ఇచ్చాడు. కానీ దాన్ని మనం అందరం గమనించాలని తెలియజేసుకుంటాను. అదేవిధంగా కూడా మన రాష్ట్ర నాయకత్వం పల్లెకల్ సార్ గారు వచ్చారు. అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు ఒకవేళ ఎక్కడ ఉన్నా ఇక్కడ వస్తే ఇక్కడ స్వీకరణ చేసి స్వాగతం జిల్లా అధ్యక్షుడు గారికి మాట్లాడే వాళ్ళ కోరుతున్నాం. అదేవిధంగా కూడా ఈరోజు ఏదైతే పోతున్నా మన జిల్లాకు రాయలసీమ స్థాయిలో జోనల్ స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేసినందుకు వందర్ కుమార్ సార్ గారు గతంలో కూడా కమిషనర్ కూడా అనంతపురంలో పనిచేశాడు. ఆయన పెద్ద ఆఫీసర్. ఆ ఆఫీసర్ కూడా ఉద్యోగానికి అయిపోయిన వెంటనే కూడా పార్టీలో కూడా జాయిన్ అయ్యి పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ ఈ రోజు వందర్ కుమార్ సార్ గారు మన జిల్లాకు రావడం కూడా మనమందరం కూడా పూర్తిగా గర్వకారంగా గర్వించాలి. అదేవిధంగా కూడా మనమందరం కూడా రేపు పొద్దున పెద్ద పెద్దలు మన పార్టీలో ఉన్నారు. మన వెనకలు కూడా పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయి. అవన్నీ ఎవరికి కనిపి మాత్రం బయటకు మాత్రం మన వాళ్ళు మాత్రమే కనిపిస్తుంటారబ్బా అనుకోకుండా మనమందరం కూడా రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో మనం కట్టుబడి ఉండి పనిచేస్తుంటే రాబోయే రోజుల్లో మనదే ఏకైక రాజ్యం, మనదే బహుజన రాజ్యం, మనదే బిఎస్పీ పార్టీ మాయావతిని ప్రధానమంత్రి చేసుకున్నాక మనమందరం అనుకున్న సాధించిన హక్కులు సాధించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఏది ఏమైనా కూడా వందర్ కుమార్ సార్ గారు వస్తున్నారు. వందర్ కుమార్ సార్ గారు వస్తేనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పూలమాల వేసి అక్కడ నుంచి మనమందరం కూడా మన పార్టీ నాయకులు, లీడర్లు అందరూ ర్యాలీతో మనం ఇక్కడ సప్తశక్తుల వరకు వెళ్తాం. అదేవిధంగా మనం
పునర్మిత్ర ఫంక్షన్ హాల్లో హౌసింగ్ బోర్డు లాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ కూడా మనం అందరం తప్పకుండా హాజరై సార్ వాళ్ళు ఏదైతే మనకు చెప్తారో దాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా తెలుసుకొని ముందు పోతే మన పార్టీ సిద్ధాంతం ఏమిటి, దీంట్లో ఎవరైనా ఉన్నారు, మూలవాసులు ఎవరు, కాబట్టి మనం ఏం పని చేయాల్సినాం, ఎక్కడున్న వాళ్ళు కూడా మనం అందరం తెలుసుకొని మనం అందరం తప్పకుండా ఈ ప్రోగ్రాం అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రాం తో కూడా మనం అందరం ముందు పోవాలని తెలియజేస్తున్నాం. కదిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల నియోజకవర్గం నుంచి మనం అందరం కూడా ఎక్కడెక్కడ వచ్చినారు మన సోదరులు సోదరి మండలకు సోదరు కుటుంబ సభ్యులకు లీడర్లకు నాయకులకు అందరికీ కూడా అనంతపురం జిల్లా కమిటీ తరఫున అనంతపురం జిల్లా అధ్యక్షుని తరఫున రాష్ట్ర నాయకత్వం తరఫున కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చేసినటువంటి వారికి ప్రత్యేక జయభీం. బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఎస్ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత, మాడివారి కాంశీరామ్ గారి నాయకత్వం, మాడివారి కాంశీరామ్ గారి నాయకత్వం, బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఆలోచన విధానం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, మహాత్మా జ్యోతిరావు గారి పని విధానం, అదేవిధంగా మన కళ కూడా అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి రేపు పొద్దున రాబోయే రోజుల్లో వీళ్ళ మిగతా పార్టీలందరికీ మనం బుద్ధి చెప్పాలంటే కూడా రాబోయే రోజుల్లో ఎలక్షన్లలో మనకు ఒక ఆయుధం ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ ఆయుధం వల్ల మనమే మన దగ్గరకు వచ్చి నువ్వు ఎవరికి వేసినావు, ఈ ఆయుధం ఎవరికి ఇచ్చినావు అని కూడా ఎవరు అడగరు. అడగకుండా మనం ఏం చేయాలా, ఓటు పరంగా కూడా ఖచ్చితంగా ఈ బుర్జ పార్టీలకు ఖచ్చితంగా మన బుద్ధి చెప్పాలంటే కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళంటే మన ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు ఆ రోజు సుప్రీం బెహర్ని మాయావతి గారు ప్రధానమంత్రి అయితే ఆ రోజు మన పొలాలు మనకి ఎవరెవరికి ఎంత వాటా అందాలో ఖచ్చితంగా వస్తుంది. ఆ వాటా అందాలని మనం అందరం అనుకుంటే కూడా బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయ్యి బహుజన్ సమాజ్ పార్టీలో పండుగ అమ్ముకొని బహుజన్ సమాజ్ పార్టీకి ఓటు వేస్తే ఖచ్చితంగా మనము మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఇది కూడా చేయలేకపోతే కూడా ఇప్పటికే మన పండుగను సాధించలేకపోతున్నాం. ప్రతి చోట ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు, బీసీల మీద సమాజపు సారథులారా, సమాజపు సారథులారా, ఈ రాష్ట్రానికి మీరే తమ ధర్మాలు కావాలి, రేపటి తరానికి మీరే మార్గదర్శకులు అవ్వాలి. ఎస్టీ సారథులారా, శాపముగా ఎవరింటికి వెళ్ళాలి, పట్టింది పట్టుకుని చీకటియాలు ఆ చీకటిని తరమే పార్టీలే కలు కావాలి, వెలుగు కాగలు కావాలి. ఎస్టీ సారథులారా, సమాజపు సారథులారా, ఎస్టీ సారథులారా, సామాజిక సారథులారా, రాష్ట్రానికి తమ కష్టాలు కావాలి, రేపటి తరానికి మీరే మార్గదర్శకులు అవ్వాలి. ఎస్టీ సారథులారా, అలసిపోయిన మేమున్నామని చెప్పాలి, నమ్మకాన్ని పెంచాలి, ఎవరికి శక్తిని మనలోకి ఇవ్వాలి. ఆ ధైర్యం పడితే కాదా ఎస్టీ సారథులారా, సామాజిక సారథులారా, ఎస్టీ సారథులారా, సామాజిక సారథులారా, ఈ రాష్ట్రానికి మీరే తమ తత్వాలు కావాలి, రేపటి తరానికి మీరే మార్గదర్శకులు అవ్వాలి. ఎస్టీ సారథులారా, జీవనమే
సారథులారా సమాజక సారథులారా బిఎస్పీ సారథులారా సమాజక సారథులారా ఏ రాష్ట్రానికి మీరే ప్రథమ చట్టాలు రావాలి రేపటి తరానికి మీరే మార్గదర్శకులు అవ్వాలి బిఎస్పీ సారథులారా అదేవిధంగా కూడా మన బహుజన సమాజ్ పార్టీ లీడర్లైనటువంటి తాడపత్రి నియోజకవర్గం సుబ్బరాయుడు గారు వచ్చారు. వాళ్ళకు స్వాగతం సుస్వాగతం. సింగనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి శ్రీనివాసులు గారు వచ్చారు. వాళ్ళకు కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి అక్క నాగమ్మక్క గారు కూడా ఇచ్చేశారు. వాళ్ళకు వాళ్ళ లీడర్లకు వాళ్ళ కార్యకర్తలకు ప్రత్యేకంగా జై భీమ్.